మిత్రమా, నిద్రపోనివ్వని సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేక. నువ్వు ఎవరి కోసం కూడా ఏడవద్దు నేస్తమా. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కాదు. నీ వాళ్ళైతే వాళ్ళు ఎప్పటికీ నిన్ను ఏడిపించరు. కాదంటావా నేస్తమా. నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది. నీ అదృష్టం బాగుండిన రోజున దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి పొడిచి చంపేస్తుంది. అర్థమైందనుకుంటా. మిత్రమా, పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడండి. ఓడినా చివరికి వీరుడుగానే మిగులుతారు. బురదలో దొర్లే పందితో పోరాడకండి. వంటి నిండా ఆ తర్వాత దురద మాత్రమే మిగులుతుంది నేస్తమా. అర్థమైందా మిత్రమా. వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు సమస్యలు దాటాకి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నేస్తమా. నీ జీవితంలో నీకు ఎదురయ్యే వారంతా నీ గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. అవునా నేస్తమా. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలైనా సరే మంచి వైపుకి మళ్ళిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది నేస్తమా. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెప్తారు, మరికొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు నేస్తమా. గాయం గట్టిగా తగిలినప్పటి నుంచి మనసు మెత్తగా ఉండడం మానేస్తుంది. కాదంటారా. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు కదా. అలాగే నీ లక్ష్యానికి కృషి తోడైతే నీ ఆత్మవిశ్వాసాన్ని, విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు నేస్తమా. ఈ ప్రపంచంలో అతి ఖరీదైనది వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క క్షణం చాలు మిత్రమా. జీవితంలో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలా అయినా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. అవునా నేస్తమా. చీటికి మాటికి మన మీద అలిగి గొడవ పడే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది నేస్తమా. అర్థం చేసుకోవాలి, కానీ అలాంటి వారితో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. మిత్రమా, మనమంటే ఇష్టం లేదని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. అవతలి వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన మనమే దూరం జరగాలి నేస్తమా. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే ఇబ్బందిగా అనిపించినా ఒంటరిగా ఉండడం చాలా మంచిది. కాదంటారా. ఎవరు ఎంతకాలం కలిసి ఉంటామనేది ఎవ్వరం చెప్పలేం మిత్రమా. కానీ దూరం ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు అని అర్థం చేసుకునే మనసు ఉంటే దగ్గర ఉన్నా దూరం ఉన్నా అది సమస్యే కాదు. బంధం పెరగడం తగ్గడం అనేది మన ఫీలింగ్స్ని అర్థం చేసుకునే మనుషులు బట్టి ఉంటుంది నేస్తమా. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని కదా. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని. మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని. మనదెంత గొప్ప మతమైనదో అందరూ చూసేది మానవత్వాన్ని మిత్రమా. ధనముంటే ధనవంతులు అంటారు, అదే ధనం దానం చేస్తే భగవంతుడు అంటాడు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు నేస్తమా. నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ నీ బలహీనత ఆధారంగా నిన్ను వాడుకోవాలనే మనుషులున్న సమాజం మనది. మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం మనది నేస్తమా. తేనెటీగ హృదయం ఎంత కఠినమైనా తను పంచే తేనె ఈ సృష్టిలో తీయనిది కదా. అలాగే కోపం ఎక్కువ ఉన్న మనిషిలోనే అధికంగా ప్రేమ కూడా ఉంటుంది అంటారు. ఇది నిజమే కదా నేస్తమా.
మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని రగిలిపోయి కుమిలిపోయి కృషించిపోయే కంటే వీళ్ళంతే ఇలాగే మాట్లాడతారని ఒక్కసారి అనుకుని చూడనేస్తమా. అప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, నీ జీవితం ఎంత సాఫీగా సాగిపోతుందో మీకే అర్థమవుతుంది. సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిర్రుబురులాడితే వాతావరణమే మారిపోతుంది నేస్తమా. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమవుతుంది. అనుబంధం బాగుండాలంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. అవునా? సంతోషం అందరితో పంచుకోవచ్చు, కానీ బాధను మాత్రం మనం అనుకున్న వారితో మాత్రమే పంచుకోగలం నేస్తమా. అందుకే ఎవరైనా మీతో వారి బాధ చెబితే వీలైతే సహాయం చేయండి, లేదా 4 మాటలు చెప్పి ఓదార్చండి. అంతేకాని మరో 4 మాటలతో బాధ పెట్టద్దు నేస్తమా. వాళ్ళు అనుభవించే బాధ కంటే మీ మాటలే వారిని ఇంకా ఎక్కువగా బాధపెడతాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదైనా చెప్తే మొత్తంగా వినాలి. వెంటనే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలనేస్తమా. ఆ తర్వాత అందులో సత్యం ఎంతుందో అసత్యం ఎంతుందో గ్రహించి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎడబాటుని మిగిలుస్తాయి, దూరాన్ని పెంచుతాయి, కానీ మనస్సుని ప్రశాంతంగా ఉండనివ్వదు నేస్తమా. సృష్టిలో ఏది కూడా శాశ్వతం కాదు. 3 బారిన చెట్టు ఎప్పటికీ అలాగే ఉండదు. చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలాలనిస్తుంది. అలాగే జీవితంలో కష్ట నష్టాలు, మనుషుల్లో రాగద్వేషాలు కలకాలం నిలిచి ఉండవు నేస్తమా. గతం గతహ అనుకుని బంధాలను చిగురింపు చేసుకుంటూ పెంచుకుంటూ వర్ణాభరితంగా జీవించాలి. మరో జన్మ ఉందో లేదో, ఉన్న ఈ జన్మలో ఇప్పుడున్న బంధం ఉంటుందో లేదో. అందుకే మిత్రమా, వీలైనంత వరకు ప్రతి బంధంలోనూ ప్రతి క్షణాన్ని ఆనందిద్దాం. మధుర క్షణాలను జ్ఞాపకాలుగా మలిచి ఆస్వాదిస్తాం. అది ఎంత కాలమైనా సరే మనం కలిసి ఉన్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్ళీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా నేస్తమా. మనం బాగుపడితే మొదట ఓర్వలేని వారు మన రక్త సంబంధికులే. మనం కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు మన రక్త సంబంధికులే. వినడానికి కటువుగా ఉన్నా ఇదే నిజం నేస్తమా. గుర్తించుకో, మనం ఎవరినైతే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం వచ్చేలా ఆ దేవుడు చేస్తాడు. జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ ఏదో ఒక టైంలో అవసరం పడుతుంది నేస్తమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, ఈ 5 రకాల పనులు చేసే వ్యక్తులు చాలా త్వరగా ముసలివాళ్ళు అయిపోతారు. 1. శారీరక సుఖాన్ని ఎక్కువగా అనుభవించేవారు. 2. సమయానికి శారీరక సుఖాన్ని పొందలేనివారు. 3. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు. 4. కుటుంబ బంధాల్లో ఎక్కువగా చిక్కుకున్నవారు. 5. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉండేవారు. ఈ 5 రకాల పనులు చేసే వ్యక్తులు చాలా త్వరగా ముసలివారు అయిపోతారు నేస్తమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.